హాయ్ ఫ్రెండ్స్. ఈ వార్త మీతో నేను షేర్ చేసుకోవడానికి నాకైతే మిక్కిలి సంతోషంగా ఉంది. ఇది మీరు విన్న తర్వాత నాలాగా ఎంతమంది సంతోషపడతారో చూద్దాం. ఒక తండ్రి, ఒక కూతురు అమెరికాలో ఇద్దరూ కలిసి కాబోయే అల్లుడికి ఏమి ఇచ్చారో ఈ యొక్క స్టోరీ యొక్క సారాంశం. ఇది ఎవరికో జరగలేదండి. నా చిన్ననాటి మిత్రుడికి జరిగింది. తను నాకంటే ఆల్మోస్ట్ 7 ఇయర్స్ ముందొచ్చాడు. మరి నాకంటే ముందు పెళ్లి చేసుకున్నాడు. మేమేదో ఎంఎస్సీలు, పీహెచ్‌డీలు అంటూ తెగ కష్టపడి వచ్చాము. కానీ లేట్‌గా పెళ్లి చేసుకున్నాం. ఈ మిత్రుడు తన ఎర్లీగా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇద్దరు ఆడపిల్లలు కన్నాడు. అండ్ ఇతను తాతయ్య కూడా అయ్యాడు. సో, పెద్దమ్మాయికి అమెరికాలోనే పెళ్లి చేశాడు. చక్కగా ఒక మంచి ఫ్యామిలీ సెటిల్ అయిపోయిందన్నట్టు. సో, తనకు ఒక చిన్న కూతురుంది. తను ఈ మధ్యలనే మాస్టర్ అయిపోగొట్టేసింది. సో, తను కూడా పెళ్లి చేయాలని కోరుకుంటున్నాడన్నట్టు. ఈ లోపట అమ్మాయి వచ్చేసి, డాడీ నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నా అని చెప్పింది. సో, తండ్రి విన్న తర్వాత, సరేనమ్మా నీ కోరిక నేను కాదన్ను. నువ్వు నా కూతురు కాబట్టి నువ్వు కరెక్ట్ అయిన పర్సన్‌నే చూజ్ చేసుకుంటావు. సరే మరి ఆ వ్యక్తి ఎవరు? ఏంటి? మనం పూర్వపరాలు కనుగొనాలి గదా! తీసుకురా ఒకసారి ఇంటికి. తర్వాత అతనితో మాట్లాడిన తర్వాత మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఫోన్ చేసి, మరి ఇది సంబంధం వాళ్ళకిస్తామా లేదా అని కనుక్కున్న తర్వాత చేద్దాము. అంటే, సరే డాడీ నేను ఒకరోజు అబ్బాయిని తీసుకొస్తానని చెప్పింది. ఆ రోజు రానే వచ్చింది. అబ్బాయి వచ్చాడు. చూడడానికి బానే ఉన్నాడు. అయితే నా ఫ్రెండు ఎంతో కాలం ముందు నాకంటే 7 సంవత్సరాల ముందొచ్చాడు గదా! వాళ్ళు ఆల్రెడీ సిటిజన్స్. ఎప్పుడో సిటిజన్స్ అయిన వ్యక్తులు. ఇతనికి ఇద్దరు కూతురు కూడా అమెరికాలోనే పుట్టి పెరిగారు. ఇప్పుడు ఈ రెండో అమ్మాయి చేసుకునేటువంటి అబ్బాయి గూడా అమెరికాలోనే పుట్టి పెరిగాడు. వాళ్ళు గూడా మంచి స్థిరమైనటువంటి ఫ్యామిలీ. అమెరికా మంచి సెటిల్ అయిపోయారు. అయితే ఈ స్టోరీ చెప్పే ముందు కొంతమంది నన్ను అడుగుతున్నారు. మీరు వాళ్ళ ఫోటోలు అని ఏమీ షేర్ చేయకుండా నువ్వు చెప్పేదంతా నిజమో, అబద్ధమో అనేసేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. కొన్ని గైడ్‌లైన్స్ ప్రకారము మనము ఫోటోస్ గానీ, వాళ్ళ వ్యక్తిగత ఫోటోస్ మనం షేర్ చేయకూడదు. అలాగే వాళ్ళ యొక్క పేర్లు గూడా మెన్షన్ చేయకూడదు. కానీ నా మిత్రుడని చెప్తున్నా. యెస్, నా మిత్రుడు. ఓకే. సో, అబ్బాయి ఇంటికొచ్చాడు. కాఫీలు, టీలు అనేసి తాగేసాడు. సో, అబ్బాయి అడిగాడు, "మేము త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము. తొందరగా సెటిల్ అవ్వాలనుకుంటున్నాం" అంటే, "చాలా మంచిదే బాబు. సో, మీకు మరి ఎలా సెటిల్ కావాలనుకుంటున్నారు? నేను గూడా జస్ట్ తెలుసుకోవాలనుకుంటున్నానంటే." "లేదు అంకుల్ నేను జాబ్ చేస్తున్నాను. మీ అమ్మాయి గూడా ఒక జాబ్ అయితే ఖచ్చితంగా చేస్తది. సో, మాకి ఏం ప్రాబ్లమ్ ఉండదంటే." "యాహ్! వెల్ అండ్ గుడ్. పర్వాలేదు. మరి మీ అమ్మ నాన్నలతో కూడా మాట్లాడాలి నేను." అంటే, "సరే నేను ఇప్పుడే మాట్లాడిపిస్తానంటే." "లేదు లేదు. మీ అమ్మ నాన్నలతో నేను పర్సనల్‌గా కలిసి మాట్లాడాలి. సో, నువ్వైతే మరి చెప్పు ఈ పరిస్థితి ఉందనేసేసి. వాళ్ళేమంటారో అట్‌లీస్ట్ అభిప్రాయం తెలుస్తది గదా! వెదర్ మ్యారేజ్ వాళ్ళకిష్టమా లేదా అనేసి. ఇష్టమైతే అప్పుడు నేను మీ తల్లిదండ్రులతో స్వయంగా కలిసి మాట్లాడతానని చెప్తే, ఈ పిల్లోడు వాళ్ళ అమ్మ నాన్నలకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నలు గూడా ఒప్పుకున్నారు అంకుల్. వాళ్ళు మీతో త్వరలో కలుస్తారట. అంటే, "యాహ్! దట్ ఈస్ వెరీ గుడ్. వెరీ గుడ్." అని ఈ లోపట అమ్మాయి మరోసారి టీ తీసుకురావడానికి కిచెన్ రూమ్‌లోకెళ్ళింది. ఈ పిల్లోడు అంకుల్‌తో మాట్లాడుతున్నాడు. సో, "అంకుల్ మాకు మ్యారేజ్‌కి ఏమన్నా గిఫ్ట్ ఇస్తారా?" అనేసేసి అడిగితే, ఇతనేమన్నాడు నవ్వుకుంటూ, "సరే ఏదో ఒకటి ఇవ్వాలి గదా! ఇస్తాను. ఖచ్చితంగా ఇస్తాను. నా ఇప్పుడు నేను అమెరికాలో ఎప్పుడో స్థిరపడిపోయాను. 2 ఇల్లులు కొన్నాను. ఒక ఇల్లు పెద్దమ్మాయికి ఇచ్చేసాను. మరి ఈ ఇంట్లో మేము ఉంటున్నాము. సో, నేను మా ఆవిడ రిటైర్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్‌గా మరి మా మరణానంతరం మీకే వస్తుంది గదా!" అని, "నాకు చిన్న కూతురికే గదా!" అంటూ నవ్వుతూ చెప్పాడు. ఆ పిల్లోడు ఉన్నట్టుండి టీ తాగుతూ ఉన్నట్టుండి, "అంకుల్ నేను అలా అడిగినందుకు మీరేం బాధపడవద్దు. ఇది కేవలము కట్న కానుకల కింద కట్ చేసుకోండి" అని ఒక్క మాట అన్నాడన్నట్టు.
అనంగానే తండ్రి తన కూతురు వైపు చూశాడు. కూతురు లేసేసి ఒకసారి మనం బయటికెళ్ళి మాట్లాడదాము, సార్ బయటికి రండి అంటూ తన బాయ్ ఫ్రెండ్ను కూర్చుందని లేపేసింది అన్నట్టు. ఈ పిల్లోడే అనుకున్నాడు, సో మరి కొన్ని విషయాలు డైరెక్ట్ అంకుల్తో కాకుండా మరి వాళ్ళిద్దరూ పర్సనల్ డిస్కస్ చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. లేచాడు, అమ్మాయితో పాటు డోర్ దగ్గర దాకా నడిచాడు. అబ్బాయిని ఆ డోర్ నుంచి బయటికి వెళ్ళగానే, అంటే ఇంటికి గుమ్మం బయటికి వెళ్ళగానే తన్నుడు దాన్ని పడేసింది బయటికి. ఆ పిల్లోడు కింద పడిపోయాడు. ఈ అమ్మాయి వెంటనే డోర్ క్లోజ్ చేసేసింది. క్లోజ్ చేసేసి అమ్మాయి డాడీ దగ్గరికి వచ్చేసి, సారీ డాడ్, నాకు వీడు ఇలాంటి వాడని తెలియదు. ఇలా గిఫ్ట్ అడిగేసేసి కట్న కానుకల కింద కట్ చేసుకోమని చెప్పాడు కదా, నాకు చాలా బాధ వేసింది డాడీ, నాకు తెలీదు, వెరీ వెరీ సారీ అంటూ డాడీ ముందు కళ్ళ నీళ్ళు పెట్టుకుంది అమ్మాయి. ఇప్పుడు నా మిత్రుడు, అమ్మా ఏమి ఏడొక్కు, పర్వాలేదు, మీ ఇలాంటి ప్రేమించుకున్న వాళ్ళందరికీ కూడా మొదట్లో ప్రేమే ఉంటుంది. పెళ్ళి అయ్యే సమయంలో కానీ లేదంటే పెళ్ళి తర్వాత కానీ కట్న కానుకలు అనేటివి వాళ్ళ నుంచి బయటపడతాయి. అదొక రాక్షస తత్వం. ఆ యొక్క రాక్షసి అనేది వరకట్న రాక్షసి అనేది అలా విధంగా బయటపడుతుంది. నీకైతే ఇంకా పెళ్ళి ఏం కాలేదు కాబట్టి ముందే బయటపడింది. సో ఇలా ఉంటారు చాలామంది. ప్రేమలో పడేటప్పుడు ఎవరు కట్నకాల గురించి ఆలోచిస్తారమ్మా? ఎవ్వరు ఆలోచించరు. నీ తప్పేం లేదు, సో ఏమి నువ్వు వరీ కావాల్సిన అవసరం లేదు అంటే, సారీ డాడీ, నేను ఇతను జస్ట్ 2 years నుంచే ప్రేమిస్తున్నాను మాస్టర్లు ఉన్నప్పుడు, కానీ ఇలాంటి వ్యక్తి అని నాకు తెలియదు అనేసి చాలా బాధపడిపోయింది. ఇక్కడ ఈ అమ్మాయి ఎందుకు బాధపడింది అంటే, ఇక్కడ నా మిత్రుని గురించి చెప్పాలి. నా మిత్రుడు పెళ్లి చేసుకున్నప్పుడు ₹1 కూడా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. ఇది ఆ టైంలో మన దేశంలో కట్న కానుకల కింద భార్యను కొట్టి చంపిన వాళ్ళు, పదే పదే టార్చర్ పెట్టే బాధితులను ఎంతోమంది చూస్తున్నాను. నేను చూశాను అలాంటి వ్యక్తుల్ని. కట్న కింద కొట్టడము, కిరోసిన్ పోసి కాల్చటము, ఎన్నో ఉన్నాయండి. అసలుకు మామూలుగా లేవు అసలుకు ఆ పరిస్థితుల్లో. సో నా మిత్రుడు మంచి భావాలు గల వ్యక్తి కాబట్టి ₹1 కట్నం లేకుండా ఒక పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకు పుట్టిన 2 పిల్లలు అమెరికాలో ఉన్నారన్నట్టు. అయితే తన పిల్లలకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు అన్నట్టు, ఇండియాలో ఒక డౌరీ సిస్టమ్ ఉంటుంది, రిగార్డ్లెస్ ఆఫ్ ద క్యాస్ట్ అండ్ రిలీజన్. సో ఈ రకంగా తీసుకోవటం అనేది నాకు నచ్చలేదు కాబట్టి నేను మీ అమ్మను పెళ్లి చేసుకున్నాను. మీ అమ్మను కూడా ₹1 అడగలేదు. మీ అమ్మ వాళ్ళ అమ్మ నాన్నలు కూడా నేను ఆర్థికంగా నేను అప్పుడప్పుడు సాయం చేస్తూనే ఉంటాను. అది నీకు తెలుసు కదా అమ్మా అనేసి అంటే, ఎస్ డాడీ, నీకు ఇలాంటి భావాలు ఉన్నాయి కాబట్టి మాకు అలాంటి భావాలు వచ్చాయి. ఈ కట్నం, నేను 2 సంవత్సరాలు ప్రేమించినటువంటి వ్యక్తిని నీ యొక్క ఆశయాల ముందు అది పెద్ద లెక్క కాదు డాడీ, అందుకే నేను వాడిని గుమ్మం వద్దని తన్నుదని బయటకు పంపించేసేసిన అంటే, సరేనమ్మా, డోంట్ వరీ, కొన్ని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, పర్వాలేదు, నా ఆశయాన్ని నీతో దగ్గర ఉంచుకున్నందుకు చాలా సంతోషం. ఎందుకంటే నా మిత్రుడు తన మొదటి కూతురు కూడా అమెరికాలోనే పెళ్లి చేశాడు, కానీ ₹1 కట్నం ఇవ్వకుండా పెళ్లి చేశాడు. కానీ తర్వాత అమ్మాయి పేరు మీదనే తను కొనుక్కున్నటువంటి 2వ ఇల్లు రాసిచ్చాడు అన్నట్టు. అంటే ఆ ఇంటికి కూడా మోర్గేజ్ కూడా అయిపోయింది అన్నట్టు. సో అది ఇక్కడ అమెరికాలో కూడా కట్న కానుకలు అనేటివి సహజమా అంటే ఎస్, ఉన్నాయి. కట్న కానుకల గురించి కూడా అడుగుతారు, కానీ ఎవరు చెప్పరు. ఎందుకంటే మన భారతదేశం నుంచినటువంటి వ్యక్తులైనా సరే, ఏ గ్రహం మీదకి వెళ్ళినా సరే, ఏ దేశానికి వెళ్ళినా సరే, పెళ్లి అయిన సమయానికి వచ్చేసరికి కట్న కానుకలు అనేవి కామన్గా ఉంటాయి, అంతే కదండి. సో అందుకనే మనిషి ఏ గ్రహంకి వెళ్ళినా గుణం మారదు అని నా యొక్క అభిప్రాయం. సో నేనెందుకు సంతోషపడుతున్నాను అంటే, నేను కూడా పెళ్లి చేసుకునేటప్పుడు ₹1 కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాను. ఇంకా కూడా వాళ్ళకు నేను ఎన్నో డబ్బులు ఇచ్చి
వాళ్ళకు అన్ని రకాలుగా నేను సాయం చేశాను. ఏది నా మిసెస్ వాళ్ళ అమ్మ నాన్నలకు కావచ్చు, నా బామర్దులకు కావచ్చు, నా మిసెస్ వాళ్ళ అక్కకు కావచ్చు. వాళ్ళకి ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే నేను ఇంకా హెల్ప్ చేశాను వాళ్ళకి. అయితే ఇక్కడ భార్య అన్నప్పుడు మనతో జీవితాంతం మన శరీరంలో సగభాగమై ఉంటుంది. మన హృదయంలో సగభాగం ఉంటుందన్నట్టు. అలాంటి స్త్రీని నువ్వు పెళ్లి చేసుకుంటున్నప్పుడు నీతో కలిసి ఉండటానికి సిద్ధమే వచ్చినటువంటి నీ భార్యను నువ్వు డబ్బులు ఇచ్చేసేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకొని చాలా తప్పు. నన్ను అడిగితే రివర్స్ కట్నం ఇవ్వడం బెటర్. నిజంగా చెప్తున్నాను. అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం లాగా అవుతుంది మనిషిని. అందుకనే అలాంటి నీ జీవిత భాగస్వామిని నువ్వు డబ్బు తీసుకోవటం పద్ధతి కాదనేసి. అంటే ఇక కట్నం తీసుకున్నవాడు గాడిత గీడిత నేను అసలు ఏమీ అనట్లేదు. ఎందుకంటే ఈ కట్నాలు అనేటివి ఇప్పుడు కాదు పూర్వకాలం నుంచి వస్తున్నాయి. దీన్ని అఫీషియల్గా ఎవరు తీసుకోరు కానీ వేరే రకంగా తీసుకునే వాళ్ళు తీసుకునే ఉంటారు. కాకపోతే నేను నా మిత్రుడు ఏ విధంగా అయితే తన చిన్నప్పుడు అలాంటి భావాలతో ఉన్నాడో నేను కూడా అలాంటి భావాలతో నేను ఉన్నాను కాబట్టి నేను రూపాయి కూడా కట్నం తీసుకోవాలి. ఇదే విషయం నా పిల్లలు కూడా చెప్తుంటాను. వాళ్ళు పెళ్లి సమయానికి వచ్చేసరికి మరి వాళ్ళు కూడా ఖచ్చితంగా నా యొక్క భావాలతో ఉంటారని నేనైతే 100% నమ్ముతున్నాను. సో ఇది ఫ్రెండ్స్. ఇది అంటే అమెరికాలో కూడా నా మిత్రుడికి జరిగినటువంటి సంఘటన. ఇది ఎందుకంటే అమెరికాలో ఇప్పుడు సమ్మర్ కదా! ఇప్పుడు బాగా పెళ్ళిళ్ళ సీజన్ అన్నట్టు. సో ఇది జరిగిన స్టోరీ. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఇలాంటి భావాలు ఉన్నవాళ్ళు ఇలాంటి కట్నం తీసుకోకుండా మీరు పెళ్లి చేసుకున్నారు? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.